మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ గుండెకోత, ఈ అంతులేని కన్నీరు, ఇవన్నీ అసలు నిజమే కాదంటే మీరు నమ్ముతారా? అవును, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పరమాత్ముడు స్వయంగా చెప్పిన పరమ సత్యం. కురుక్షేత్ర రణరంగంలో శత్రువుల మధ్య నిలబడి కన్నవారిని, గురువులను చూసి కుంగపోయిన అర్జునుడికి కృష్ణుడు చెప్పిన ఆ ఒక్క మాట వింటే మీ జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్య కూడా గాలిలో దీపంలా ఆరిపోతుంది. ఆ దివ్యమైన రహస్యాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ క్షణం మీ జీవితాన్ని మలుపు తిప్పే మహాద్భుత ఘట్టం కాబోతోంది. ఓ మానవా, వినుము. నీవు అనుభవిస్తున్న ఈ సుఖం కాని, నిన్ను వెంటాడుతున్న ఆ దుఃఖం కాని అన్నీ నీడలాంటివి మాత్రమే. అవి వస్తాయి, పోతాయి, కాని నువ్వు మాత్రం శాశ్వతం. గ్రీష్మకాలంలో సూర్యుడు ఎలాగైతే తన ప్రతాపాన్ని చూపిస్తాడో, వర్షాకాలంలో మేఘాలు ఎలాగైతే ఆకాశాన్ని కమ్మేస్తాయో, నీ సమస్యలు కూడా అంతే తాత్కాలికం. కాలచక్రం తిరుగుతున్నప్పుడు ఏదీ నిలిచి ఉండదు. ఈ జగత్తులో నువ్వు చూస్తున్న ప్రతిదీ ఒక మాయా నాటకమని తెలుసుకో. ఈ మాయా తెరను తొలగించగలిగిన ఆ దివ్యజ్ఞానం కేవలం ఆ గోపాలుడి పాదాల దగ్గర మాత్రమే నీకు దొరుకుతుంది. మన మనస్సు ఒక అద్దం లాంటిది. దానిమీద కోరికలు, భయాలు, ఆందోళనలు అనే ధూళి పేరుకుపోయి ఉంటుంది. ఆ ధూళి వల్లే మనకు నిజాలు కనిపించవు. ఎదురుగా ఉన్న సమస్య కొండంత కనిపిస్తుంది కాని దాన్ని అధిగమించే శక్తి నీ లోపలే ఉందని నీకు అర్థం కాదు. ఆ కృష్ణ పరమాత్మ గీతా మకరందంలో ఒక గొప్ప రహస్యం చెప్పాడు. శీతోష్ణ సుఖ దుఃఖాలు కేవలం ఇంద్రియాల ద్వారా వచ్చే అనుభూతులు మాత్రమే. అవి వచ్చి పోయే స్వభావం కలవి. వాటిని భరించడం నేర్చుకోవాలి కాని వాటికే కుంగపోకూడదు. ఈ నిజాన్ని తెలుసుకున్న రోజే నీకు అసలైన ధైర్యం కలుగుతుంది. నీవు ఎందుకు భయపడుతున్నావు? ఎవరిని చూసి వణుకుతున్నావు? నీవు ఏది పోగొట్టుకున్నావని ఏడుస్తున్నావు? ఈ ప్రపంచంలో నువ్వు పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్లేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళవు. నీవు సంపాదించినది అంతా ఇక్కడే పుట్టింది, ఇక్కడే మట్టిలో కలిసిపోతుంది. నీవు ఈ రోజు నాది అనుకుంటున్నది నిన్న మరొకరిది, రేపు ఇంకొకరిది అవుతుంది. మార్పు ఒక్కటే ఈ సృష్టిలో స్థిరమైనది. ఈ నిజాన్ని జీర్ణించుకుంటే ఏ కష్టం నిన్ను తాకలేదు, ఏ బాధ నిన్ను కదిలించలేదు. ఆ కృష్ణుడి చిరునవ్వులో ఉన్న ప్రశాంతత నీ సొంతం అవుతుంది. అర్జునుడు విలువిద్యలో మహావీరుడు, కాని యుద్ధభూమిలో తడబడ్డాడు. తన వారికి తనే బాణాలు వేయాలా అని తల్లడిల్లిపోయాడు. అప్పుడు మాధవుడు నవ్వి ఇలా అన్నాడు, ఓ పార్థ, ఈ దేహం ఒక వస్త్రం లాంటిది. పాత వస్త్రం చిరిగిపోతే కొత్తది ధరించినట్లు ఆత్మ కూడా ఒక శరీరం నుండి మరో శరీరానికి మారుతుంది. దేహానికి నాశనముంది కాని ఆత్మకు చావులేదు. మరి దేనికోసం నీవు ఇంతలా దుఃఖిస్తున్నావు? నీవు అనుభవిస్తున్న ఈ మానసిక వేదన కేవలం అజ్ఞానం వల్లే కలుగుతోంది. ఆ అజ్ఞానాన్ని జ్ఞానాగ్నితో దహించివేయి. అప్పుడే నీవు నిజమైన యోగివి అవుతావు. నీవు చేసే పనులే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాని ఫలితం కోసం ఆశపడితే నీ మనసు అశాంతికి గురవుతుంది. కృష్ణుడు చెప్పినట్లుగా నీవు నీ ధర్మాన్ని నెరవేర్చు. మిగిలినది ఆ పరమాత్ముడికి వదిలేయి. ఏ సమస్య వచ్చినా అది నిన్ను పరీక్షించడానికే అని భావించు. పరీక్ష లేనిదే ఫలితముండదు కదా. ఆ కష్టాల కొలిమిలో కాలితేనే నీ మనసు బంగారంలా మెరుస్తుంది. నీ చుట్టూ ఉన్న లోకం నిన్ను వేలెత్తి చూపవచ్చు, నిన్ను ఒంటరిని చేయవచ్చు. కానీ గుర్తుంచుకో, నీ నీడ కూడా నిన్ను వదిలేసే చీకటిలో ఆ శ్యామసుందరుడు నీ వెంటే ఉంటాడు. మనుషులుగా మనం ఈ దేహమే సర్వస్వం అని భ్రమిస్తూ ఉంటాం. అద్దంలో మన రూపం చూసుకుని మురిసిపోతాం. అది ముడతలు పడితే విలవిలలాడిపోతాం. కాని కృష్ణ పరమాత్మ గీతా మకరందంలో చెప్పినట్లు ఈ శరీరం కేవలం ఒక పై కప్పు మాత్రమే. లోపల ఉన్న ఆత్మ ఎప్పటికీ తరగనిది, విరగనిది, నిప్పుతో దహించలేనిది, నీటితో తడపలేనిది. ఈ లోతైన సత్యాన్ని మనం గ్రహించనంత కాలం మనకు ఈ ప్రాపంచిక దుఃఖాల నుండి విముక్తి లభించదు. ఆ పరమేశ్వరుడి మాటలను తలచుకుంటే నీ మనస్సులో ఉన్న భయాలన్నీ మంచులా కరిగిపోతాయి. నీవు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చావు, వెళ్లేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తావు.
మధ్యలో కలిసిన ఈ బంధాలు, ఈ అనుబంధాలు అన్నీ కేవలం ప్రయాణంలో తారసపడేతోటి ప్రయాణికుల వంటివే. రైలు బండిలో అందరూ కలిసి ప్రయాణం చేస్తారు, కాని ఎవరి గమ్యం రాగానే వారు దిగిపోతారు. అలాగే ఈ జీవితం కూడా ఒక ప్రయాణం మాత్రమే. నీవు ఎవరినైతే నా వారు అని అతిగా ప్రేమిస్తున్నావో వారు నీకు కేవలం ఒకానొక కాలంలో తోడుగా ఉన్నవారు మాత్రమే. వారిని కోల్పోతే కుంగపోవడం అజ్ఞానమే అవుతుంది. ఈ రోజు నీకు ఎదురైన కష్టం చూసి నీవు కన్నీరు మున్నీరు అవుతున్నావు. కాని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. గడిచిన 10 ఏళ్లలో నీవు ఇలాంటి ఎన్ని కష్టాలను దాటివచ్చావు? అప్పుడు నీవు పడిన ఆవేదన ఇప్పుడు నీకు గుర్తున్నదా? ఆనాడు ఆ సమస్యే నీ జీవితం అనుకున్నావు, కాని ఈనాడు అది ఒక చిన్న జ్ఞాపకం మాత్రమే. అలాగే ఈరోజు నువ్వు పడుతున్న ఈ బాధ కూడా రేపు ఒక పాత జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఏదీ ఇక్కడ శాశ్వతం కాదు. ఈ మార్పును అంగీకరించడమే నిజమైన జ్ఞానం. సముద్రంలో అలలు ఎప్పుడూ లేస్తూనే ఉంటాయి, పడుతూనే ఉంటాయి. అవి ఎన్నటికీ ఆగవు. మన జీవితంలో వచ్చే సుఖదునఖాలు కూడా అలల వంటివే. అలలు ఆగపోయాక సముద్రంలో స్నానం చేద్దాం అనుకోవడం ఎంత వెర్రితనమో. సమస్యలు లేని జీవితం కావాలని కోరుకోవడం కూడా అంతే అమాయకత్వం. అలలు వస్తున్నప్పుడే ఎలా ఈదాలి అని నేర్చుకోవడం గొప్పతనం. జీవితంలోని ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కోవడమే కృష్ణుడు అర్జునుడికి నేర్పిన యుద్ధ తంత్రం. అదే మనకు జీవన తంత్రం. మనం ఏ పని చేసినా ఆ ఫలితం మీద మనకు ఎంతో ఆశ ఉంటుంది. ఆ ఫలితం మనం అనుకున్నట్లు రాకపోతే తల్లడిల్లిపోతాం. కాని కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? నీ అధికారం కేవలం పని చేయడం మీద మాత్రమే ఉంది. ఫలితం మీద నీకు ఎటువంటి అధికారం లేదు. ఫలితాన్ని ఆశించి పని చేస్తే ఆశ నిన్ను బానిసను చేస్తుంది. నీ కర్తవ్యాన్ని నీవు శ్రద్ధతో నిర్వహించు. దాని వెనుక ఉన్న పరమార్థాన్ని దైవానికి వదిలేయి. ఫలితం ఏదైనా సరే అది నీ మేలు కోసమే అని నమ్మిన రోజు నీకు తరుగుండదు. దుఃఖానికి మూలం కేవలం నీ ఆలోచనలే. బయట ప్రపంచంలో సమస్య లేదు, నీ లోపల ఉన్న అశాంతిలోనే సమస్య ఉంది. ఒక మండుతున్న నిప్పు కణికను చేతిలో పట్టుకుని అది నన్ను కాల్చుతోంది అని ఏడవడం కంటే దాన్ని కింద పడేయడం శ్రేయస్కరం కదా. అలాగే నీ గతాన్ని, నీ బాధలను మనసులో మోస్తూ మనశ్శాంతి లేదని వాపోవడం సరికాదు. ఆ భారమైన ఆలోచనలను కృష్ణార్పణం చేసేయి. అప్పుడు నీ మనసు తేలికవుతుంది. గాలిలో ఎగరే పక్షిలా నీవు స్వేచ్ఛను పొందుతావు. పగలు తరువాత రాత్రి, రాత్రి తరువాత పగలు ఎలాగైతే తప్పనిసరిగా వస్తాయో దుఃఖం తరువాత సుఖం కూడా అలాగే వస్తుంది. ఇది ప్రకృతి నియమం. కాబట్టి కష్టకాలంలో కృంగపోకు, సుఖకాలంలో పొంగపోకు. రెండింటినీ సమానంగా స్వీకరించే స్థితిని అలవర్చుకో. అదే స్థితప్రజ్ఞత. ఆ స్థితి నీకు లభించినప్పుడు నీవు సాక్షాత్తు ఆ దైవస్వరూపానివి అవుతావు. లోకంలోని ఏ శక్తి నిన్ను కలచివేయలేదు. అంతటి దృఢమైన మనస్సు నీకు కలగాలని ఆ మాధవుడిని ప్రార్థించు. నీవు ఒంటరివాడివి అని ఎప్పుడూ అనుకోకు. అందరూ నిన్ను వీడినా నీ అంతరాత్మగా ఆ పరమాత్ముడు నీలోనే ఉన్నాడు. నీవు తీసుకునే ప్రతి శ్వాసలోనూ ఆయనే ఉన్నాడు. నీవు పడే ప్రతి కన్నీటి బొట్టు ఆయనకు తెలుసు. నీవు అనుభవించే ప్రతి వేదనను ఆయన గమనిస్తున్నాడు. ఆయన నీకు తోడుగా లేడని అనుకోవడం నీ భ్రమ మాత్రమే. నీవు ఆయన్ని మనస్ఫూర్తిగా పిలిచి చూడు. ఆ మురళీధరుడు నీ హృదయంలో కొలువాయ్. నీ కష్టాలన్నింటినీ చిటికెలో మాయం చేస్తాడు. మన హృదయ అంతరాళంలో ఒక నిరంతర యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అది బయట శత్రువులతో కాదు, మన స్వంత ఆలోచనలతోనే. ఈ మనస్సు ఒక అడవి గుర్రం లాంటిది. దానికి సరైన కళ్ళెం వేయకపోతే అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్లి అశాంతి అనే పాతాళంలో పడేస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ అర్జునుడితో, ఓ కౌంతేయ, మనసును నిగ్రహించడం, గాలిని బంధించడం అంత కష్టమైన పని అని నాకు తెలుసు. కానీ నిరంతర అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా దాన్ని ఖచ్చితంగా సాధించవచ్చు అని సెలవిచ్చాడు. ఈ లోతైన నిజాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో సగం చిక్కులు అక్కడికక్కడే మాయమైపోతాయి. కురుక్షేత్ర రణరంగంలో ఆ మహావీరుడు అర్జునుడు తన గాండివాన్ని కింద పడేసి రథం మీద కుప్పకులిపోయిన ఆ క్షణాన్ని ఒక్కసారి ఊహించుకోండి.
ఎదురుగా ఉన్నది ఎవరో కాదు, తను చిన్నప్పుడు ఆడుకున్న తోటివారు, విద్య నేర్పిన గురువులు, ప్రాణ సమానమైన బంధువులు. ఒక పక్క ధర్మరక్షణ, మరో పక్క రక్త సంబంధీకుల మీద మమకారం. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న అర్జునుడి మానసిక స్థితి ఎంత భయంకరంగా ఉండి ఉంటుంది. ఆ ధర్మ సంకటంలో చిక్కుకున్న అర్జునుడి స్థానంలో ఒకవేళ మీరు ఉండి ఉంటే ఏం చేసేవారు? మీ మనసులో కలిగే ఆ భావాలను వ్యాఖ్య ద్వారా మాకు తెలియజేయండి. మనం ఈ సమాజంలో చూస్తున్న ఎన్నో సమస్యలకు కారణం మనుషులు తమ బాధ్యతను మరచిపోవడమే. ఈ దివ్యజ్ఞానం కేవలం అర్జునుడి కోసం చెప్పబడింది కాదు, ఇది సకల మానవాళికి ఒక మార్గదర్శి. ఈ అద్భుతమైన సంభాషణలో దాగ ఉన్న రహస్యాలు మరొకరి జీవితంలో వెలుగునిస్తాయని మీరు భావిస్తే దీన్ని ఒక ధర్మ ప్రచారంగా భావించి 10 మందితో పంచుకోండి. జ్ఞానాన్ని పంచడం అనేది ఆ పరమాత్ముడికి చేసే అతిపెద్ద పూజ అని గుర్తుంచుకోండి. మీ ద్వారా మరొకరు ధైర్యాన్ని పొందితే ఆ పుణ్యం మీకే దక్కుతుంది. మన ఇంద్రియాలు ఎప్పుడూ బయట ఉన్న ప్రపంచం మీద ఆశతో పరిగెడుతుంటాయి. కళ్ళు అందమైన రూపాల కోసం, చెవులు వినసొంపైన మాటల కోసం, నాలుక రుచికరమైన పదార్థాల కోసం ఆరాటపడుతుంటాయి. ఈ ఇంద్రియాల గుర్రాలు మన మనసు అనే రథాన్ని ఇష్టం వచ్చినట్లు లాగుతుంటే మన జీవితం దిశా నిర్దేశం లేకుండా సాగపోతుంది. కృష్ణుడు చెప్పినట్లుగా తాబేలు తన అవయవాలను ఏ విధంగా అయితే తన చిప్ప లోపలికి ముడుచుకుంటుందో, ఒక జ్ఞాని కూడా తన ఇంద్రియాలను బయట విషయాల నుండి అలా ఉపసంహరించుకోవాలి. అప్పుడే ఆత్మదర్శనం సాధ్యమవుతుంది. నీవు పడుతున్న ఆవేదన అంతా కేవలం అజ్ఞానం వల్లే కలుగుతోంది. ఒక వస్తువు మీద నీకు మమకారం కలిగినప్పుడు అది నీకు దక్కకపోతే క్రోధం కలుగుతుంది. క్రోధం నుండి మోహం, మోహం నుండి మతిభ్రంశం, చివరికి మనిషి తన విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి వినాశనానికి గురవుతాడు. ఇదంతా ఒక గొలుసుకట్టు ప్రక్రియలా సాగపోతుంది. అందుకే కృష్ణుడు చెప్పినట్లుగా సుఖం వచ్చినా దున్హకం వచ్చినా నిలకడగా ఉండటం నేర్చుకో. ఏది వచ్చినా అది నీ కర్తవ్యాన్ని అడ్డుకోకూడదు. అదే నిజమైన వీరత్వం, అదే అసలైన భక్తి. ఈ ప్రపంచంలో నీవు చూస్తున్న ప్రతి ఆకారం, ప్రతి సంబంధం ఒకానొక రోజు మట్టిలో కలవాల్సిందే. ఆ శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని వదిలి ఈ తాత్కాలికమైన వస్తువుల కోసం ఆరాటపడటం ఎంతవరకు సమంజసం? మన కష్టాలకు మూలం మనం పెట్టుకునే అతివ్యాప్తి గల అంచనాలే. ఎదుటివారు మనల్ని పొగడాలని, మనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటాం. కాని అది జరగనప్పుడు కృంగపోతాం. కృష్ణుడు అంటాడు, నీ ప్రశాంతతను నీ లోపల వెతుక్కో. బయట ప్రపంచం నిన్ను ఏనాటికి తృప్తి పరచలేదు. ఆత్మానందమే పరమానందం. బలమైన గాలులు వీచినప్పుడు దీపం రెపరెపలాడుతుంది. కాని గాలి లేని చోట ఆ దీపం నిశ్చలంగా వెలుగుతుంది. మన మనస్సు కూడా ఆ దీపం లాంటిదే. కోరికలు అనే గాలులు వీచినంతకాలం మనస్సు అశాంతిగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ కోరికలను జయించి మనస్సును ఆ మాధవుడి పాదాల మీద లగ్నం చేస్తామో అప్పుడు మనలో ఒక అద్భుతమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ స్థితిలో నీవు ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది. ఏ ఆపద వచ్చినా అది నిన్ను తాకదు. ఎందుకంటే నీ లోపల ఉన్న దైవం నీకు రక్షణ కవచంలా మారుతుంది. ఓ సాధకుడా, ఈ ప్రపంచం ఒక పెద్ద మాయాజాలం. ఇందులో చిక్కుకుపోతే దున్హకం తప్ప ఏమీ మిగలదు. కాని సాక్షిగా మారి ఈ నాటకాన్ని చూస్తే నీకు అంతా ఒక వింతగా అనిపిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు భయపడకు. అవి నీలోని సహనాన్ని పరీక్షించడానికి వచ్చాయని భావించు. సుఖాలు వచ్చినప్పుడు గర్వపడకు. అవి నీలోని వినయాన్ని పరీక్షించడానికి వచ్చాయని గుర్తుంచుకో. ఈ రెండింటికీ అతీతంగా ఉంటూ నీ బాధ్యతను నీవు నిర్వర్తించు. ఆ కృష్ణుడు ఎప్పుడూ నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తాడు. ధైర్యంగా అడుగు ముందుకు వేయి. ఈ జగత్తులో మనం చూస్తున్న ప్రతిదీ కాలప్రవాహంలో కొట్టుకుపోయే కాగితపు పడవలాంటిది. ఈ రోజు నీకు అత్యంత ప్రియమైనది రేపు నీకు భారంగా అనిపించవచ్చు. ఈ రోజు నీవు ద్వేషించే వ్యక్తి రేపు నీకు ఆప్తమిత్రుడు కావచ్చు. పరిస్థితులు మారినప్పుడు మన భావాలు కూడా మారుతుంటాయి. కాని ఆ మార్పుల వెనుక ఉన్న పరమాత్మ మాత్రం ఎప్పుడూ మారడు. ఆయన సనాతనుడు, ఆయన నిత్యుడు. ఆ నిత్యుడైన కృష్ణుడిని గట్టిగా పట్టుకుంటే
నీ జీవితంలో అస్థిరత అనే భయం నీ దరిచేరదు. మన కళ్లకు కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా ఒక మాయా ఇంద్రజాలం మాత్రమేనని గుర్తించినప్పుడే నీకు అసలైన శాంతి లభిస్తుంది. మన జీవితంలో ఎప్పుడైనా మనం తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందేమో అని భయపడ్డామా? అటువంటి ధర్మ సంకటంలో చిక్కుకున్నప్పుడు నీ మనసు ఏమని చెప్పింది? మీ జీవితంలో ఎదురైన అటువంటి ఒక సంఘటనను మాకు వ్యాఖ్య రూపంలో తెలియజేయండి. మీ అనుభవం మరొకరికి మార్గదర్శకం కావచ్చు. అలాగే ఈ ఉన్నతమైన సందేశాన్ని 10 మందికి చేరవేయడం మన బాధ్యత. ఈ దృశ్య కావ్యాన్ని మీ ఆత్మీయులతో పంచుకుని ధర్మ ప్రచారంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. అది ఆ కృష్ణయ్యకు మనమిచ్చే గొప్ప కానుక అవుతుంది. జ్ఞానాన్ని పంచడం అంటే ఆ దైవానికి మరింత దగ్గరవ్వడమే. మన ఇంద్రియాలు బయట ప్రపంచంలోని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల వైపు పరిగెడుతుంటాయి. అవి ఇచ్చే ఆనందం కేవలం క్షణికం మాత్రమే. అది ఎండమావిలో నీటి కోసం వెతికినట్లు ఉంటుంది. దాహం తీరదు, సరే కదా, అలసట మాత్రం మిగులుతుంది. కృష్ణుడు చెప్పినట్లుగా ఇంద్రియ నిగ్రహం కలిగినవాడే నిజమైన యోగి. నీ మనసును నీ అదుపులో ఉంచుకోకపోతే అదే నీకు అతిపెద్ద శత్రువుగా మారుతుంది. నీవు నీ మనసును జయించిన రోజు ఈ ప్రపంచంలోని ఏ శక్తి నిన్ను ఓడించలేదు. ఆ విజయం నీకు శాశ్వతమైన తృప్తిని ఇస్తుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక స్వార్థం, ఒక కోరిక దాగా ఉంటుంది. ఫలానా పని చేస్తే నాకు ఏమొస్తుంది అన్న ఆలోచనే మనల్ని బానిసలుగా మారుస్తుంది. కాని కృష్ణుడు మనకు నిష్కామ కర్మయోగాన్ని ప్రసాదించాడు. ఫలితాన్ని దేవుడికి వదిలేసి చేసే పనిని దైవ కార్యంగా భావించినప్పుడు ఆ పనిలో ఒత్తిడి ఉండదు, భయం ఉండదు. అది ఒక ఆరాధనగా మారుతుంది. అటువంటి స్థితిలో చేసే పని వల్ల వచ్చే ఫలితాలు కూడా అత్యంత మధురంగా ఉంటాయి. నీవు కేవలం ఒక నిమిత్త మాత్రుడివి అని తెలుసుకో. కార్యకర్త ఆ పరమాత్ముడే అని ఎప్పుడూ గుర్తుంచుకో. లోకంలో ఎందరో విమర్శకులు ఉంటారు. మరికొందరు నిన్ను ఆకాశానికి ఎత్తేస్తారు. ఈ రెండింటినీ సమానంగా స్వీకరించడం నీకు సాధ్యమా? ఎవరైనా నిన్ను దూషిస్తే నీవు ఎందుకు బాధపడాలి? నీలో ఉన్న దైవానికి ఆ దూషణలు అందవు. కేవలం నీ అహంకారానికి మాత్రమే అవి తగులుతాయి. అలాగే పొగడ్తలు కూడా నీ గర్వాన్ని పెంచుతాయి తప్ప నీ ఆత్మను ఉన్నతం చేయవు. కాబట్టి నీవు నిందకు కృంగపోకూడదు, పొగడ్తకు పొంగపోకూడదు. ఈ రకమైన సమతుల్యతను సాధించినప్పుడే నీవు కృష్ణుడికి అత్యంత ప్రియమైన భక్తుడివి అవుతావు. ఒక చిన్న దీపం చీకటిని ఎలా పారద్రోలుతుందో, చిన్న జ్ఞానపు కిరణం నీ జీవితంలోని అజ్ఞాన అంధకారాన్ని అలానే తొలగిస్తుంది. నీవు పడుతున్న ఈ బాధలకు కారణం నీవు నిన్ను ఒక అల్పమైన జీవిగా భావించడమే. నీవు కేవలం రక్త మాంసాలతో కూడిన దేహం కాదు. నీవు అనంతమైన శక్తి స్వరూపం. ఆ దైవం నీ హృదయంలో కొలువై ఉన్నప్పుడు నీకు అసాధ్యమైనది ఏముంటుంది? నీవు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే ఆ మురళీధరుడు నీకు 1000 చేతులతో తోడుగా వస్తాడు. ఆయన అభయ హస్తం నీపై ఉన్నప్పుడు ఈ లోకపు కష్టాలు నిన్ను ఏమీ చేయలేవు. అర్జునుడికి కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించినప్పుడు అక్కడ ఉన్న సర్వస్వం ఆయనలోనే లీనమై ఉండటం చూసి పార్థుడు నిర్హాంతపోయాడు. పుట్టేవి, గెట్టేవి అన్నీ ఆ పరమాత్మలోని భాగాలే అని గ్రహించాడు. మన సమస్యలు కూడా అనంతమైన కాలచక్రంలో చాలా చిన్నవి. నక్షత్రాల మధ్య ఒక చిన్న నలక వంటివి మన కష్టాలు. అటువంటప్పుడు వాటికోసం ఇంతలా చింతించడం అవసరమా? కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. నీవు కేవలం ఓర్పుతో, విశ్వాసంతో ఆ కాలపురుషుడి ఆజ్ఞ కోసం ఎదురుచుడు. విజయం తప్పకుండా నీదే అవుతుంది. గీతలోని ప్రతి శ్లోకం ఒక అస్త్రం లాంటిది. అది మనలోని బలహీనతలను ఛేదించి మనల్ని మహావీరులుగా తీర్చిదిద్దుతుంది. నీవు ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితులు నిన్ను బలహీనపరచడానికి రాలేదు. నీలోని నిగూజమైన శక్తిని మేల్కొల్పడానికి వచ్చాయి. కష్టాలు వచ్చినప్పుడే మనిషి పరిణతి చెందుతాడు. ముక్కారు కాలంలో ఎదిగే చెట్టు కంటే గాలివానలను తట్టుకుని నిలబడే చెట్టే దృఢంగా ఉంటుంది. నీవు కూడా ఆ దివ్యజ్ఞానాన్ని ఆయుధంగా మలచుకుని ఈ సంసార యుద్ధంలో విజేతగా నిలవాలి. నీ ప్రయాణం ఇక్కడితో ఆగపోకూడదు. అది పరమాత్మ వైపు సాగాలి. ఓ పరమయోగ,
ఈ అనంతమైన విశ్వంలో నీవు ఒక చిన్న నీటి బిందువు వంటివాడివి. కాని ఆ బిందువులో కూడా సముద్రమంత జ్ఞానం దాగ ఉంది. ఆ జ్ఞానాన్ని వెలికి తీయడమే ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నీవు ఈరోజు ఎదుర్కొంటున్న కష్టాలు నీ ఆత్మను మరింత ప్రకాశవంతంగా చేయడానికి వచ్చినవేగాని నిన్ను నాశనం చేయడానికి కాదని గుర్తించు. ప్రతి సూర్యోదయం నీకు కొత్త ఆశను మోసుకొచ్చినట్లు ప్రతి కష్టం నీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఆ పాఠాన్ని నేర్చుకున్నవాడే ఈ సంసార సాగరాన్ని అలవోకగా ఈదగలడు. ఆ కృష్ణుడి చిరునవ్వులోని మర్మాన్ని గ్రహించగలడు. భగవంతుడు మనకు ఇచ్చిన అత్యంత విలువైన కానుక ఈ సమయం. కాని మనం దాన్ని వృధా చేస్తున్నాం. మట్టితో చేసిన బొమ్మలు ఎలాగైతే ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతాయో, మనం నిర్మించుకున్న ఈ కీర్తి ప్రతిష్కలు కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. ఈ సత్యాన్ని మరచి మనం అశాశ్వతమైన వస్తువుల కోసం పాకులాడుతున్నాం. శాశ్వతమైన ఆత్మానందాన్ని దూరం చేసుకుంటున్నాము. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, ఓ పార్థ, ఏది పుట్టిందో అది గిట్టక తప్పదు, ఏది పెరిగిందో అది విరగక తప్పదు. ఈ ప్రకృతి నియమాన్ని గ్రహించినవాడు దేనికి శోకించడు. ఆ నిశ్చలత్వమే నీకు కావాలి. మా ప్రియమైన ఆధ్యాత్మిక బంధువులారా, మన సనాతన ధర్మం ఎంతో గొప్పది. దానిని నిలబెట్టి భావి తరాలకు అందించడం మనందరి బాధ్యత. ఈ పవిత్రమైన ధర్మ రక్షణ కోసం మా బృందం ఎంతో నిబద్ధతతో అహర్నిశలు కృషి చేస్తోంది. ఈ జ్ఞానగంగను ప్రతి ఇంటికి చేర్చడమే మా లక్ష్యం. ఈ గొప్ప యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాము. మీ చేతిలో ఉన్న ఆ చరవాణి ద్వారా ఇప్పుడు తెరపై కనిపిస్తున్న ఆ స్కానర్ని స్కాన్ చేసి మీ శక్తి కొద్ది ఆర్థిక తోడ్పాటును అందించండి. మీ హృదయపూర్వకమైన ఈ సాయం ధర్మ ప్రచారానికి ఒక బలమైన పునాది అవుతుంది. ఇది ఆ మాధవుడికి మీరు సమర్పించే భక్తి కుసుమం. సనాతన ధర్మం అంటే కేవలం కొన్ని ఆచారాలు కాదు, అది ఒక జీవన విధానం. ఆ ధర్మాన్ని రక్షించుకోవడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమే. ఈ కార్యంలో మీరు అందించే చిన్న సాయం కూడా ఎంతో విలువైనదే. ధర్మం కోసం నిలబడే వారిని ఆ దైవం ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి మీ వంతు బాధ్యతగా ఆ చిత్ర సంకేతాన్ని స్కాన్ చేసి మా ప్రయాణంలో తోడుగా నిలవండి. మనం చేసే ప్రతి ధర్మ కార్యము మనల్ని ఆ పరమాత్ముడికి మరింత దగ్గర చేస్తుంది. మన జన్మకు ఒక అర్థాన్ని ఇస్తుంది. ఈ మహత్కార్యంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆ కృష్ణయ్య ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాము. మనస్సు అనేది ఒక మాయాలోకం. అందులో మనం కనే కలలన్నీ నిజం అనుకుని భ్రమిస్తుంటాం. ఒక వ్యక్తి మనల్ని ప్రేమించినప్పుడు ఆకాశంలో తేలిపోతాం. అదే వ్యక్తి విమర్శించినప్పుడు పాతాళంలోకి కుంగపోతాం. కాని కృష్ణుడు ఏమంటాడంటే, నీ సుఖం కాని నీ బాధ కాని మరొకరి చేతుల్లో ఉండకూడదు. నీవు నీ లోపల ఉన్న శాంతిని కనుగొంటే బయట జరిగే యుద్ధాలు నిన్ను ఏమీ చేయలేవు. ఒక దీపం గాలికి రెపరెపలాడినా దాని వెలుగు మాత్రం మారదు. అలాగే నీ స్థితి కూడా ఏ పరిస్థితుల్లోనూ మారకూడదు. అదే నిజమైన యోగ లక్షణం. మనం ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటాం, లేదా గతం గురించి బాధపడుతుంటాం. కాని ఈ క్షణం మన చేతుల్లో ఉంది అన్న విషయాన్ని మరచిపోతున్నాం. కృష్ణ పరమాత్మ బోధించిన అతి పెద్ద రహస్యం ఇదే, వర్తమానంలో జీవించడం. నీవు చేస్తున్న పనిమీద నీకు పూర్తి ఏకాగ్రత ఉంటే ఆ పనే దైవం అవుతుంది. ఫలితం గురించి ఆలోచించడం అంటే నీ శక్తిని విభజించుకోవడమే. ఏకాగ్రతతో చేసే ప్రతి చిన్న పని కూడా ఒక మహాయజ్ఞంతో సమానం. నీవు నీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే కాలమే నీకు అన్నింటినీ సమకూరుస్తుంది. అర్జునుడు ఎందుకు యుద్ధం చేయాలని అడిగాడు. దానికి కృష్ణుడు చెప్పిన సమాధానం లోతైనది. మనం చేసే యుద్ధం బయట ఉన్న వ్యక్తులతో కాదు, మనలో ఉన్న బలహీనతలతో. అన్యాయాన్ని ఎదిరించడం నీ ధర్మం అయినప్పుడు అక్కడ బంధుప్రీతికి తావుండకూడదు. అహింస పరమో ధర్మః అన్న మాట నిజమే, కాని ధర్మ రక్షణ కోసం చేసే హింస దోషం కాదు. నీవు ఒక యోధుడిలా నీ బాధ్యతను స్వీకరించు. విజయం వస్తుందా లేక అపజయం కలుగుతుందా అన్నది నీకు అనవసరం. ధర్మం వైపు నిలబడటమే నీ అసలైన గెలుపు అని గుర్తుంచుకో. జీవితం అనేది ఒక నాటకం. ఇందులో మనకు కేటాయించిన పాత్రను మనం పోషించాల్సిందే.
కాని ఆ పాత్రలో లీనమైపోయి మనం అసలైన మనల్ని మరచిపోకూడదు. తెర వెనుక ఉన్న సూత్రధారి ఆ కృష్ణ పరమాత్ముడే అని గుర్తించిన నాడు మనకు భయం ఉండదు. ఆయన ఆడిస్తున్నట్లు మనం ఆడుతున్నాం అన్న ఎరుక కలిగి ఉంటే ఏ కష్టం కూడా మనల్ని కుంగదీయలేదు. ఈ సత్యాన్ని నీవు మనసులో బలంగా నాటుకో. అప్పుడు నీవు ఏ పని చేసినా అందులో ఒక ప్రశాంతత ఉంటుంది. ఆ ప్రశాంతతే నీకు అసలైన బలాన్ని ఇస్తుంది. ఓ అనంత యాత్రిక, నీవు చూస్తున్న ఈ లోకమంతా ఒక రంగుల కల వంటిది. నిద్రలో ఉన్నప్పుడు ఆ కల ఎంత నిజమనిపిస్తుందో, మేలుకున్నాక అది ఎంత అబద్ధమో, ఈ సంసారం కూడా అంతే. నీవు ఈరోజు దేనికోసమైతే కన్నీరు కారుస్తున్నావు, రేపు పొద్దున నీవు మేలుకున్నప్పుడు అది ఒక నీటి బుడగలా మాయమైపోతుంది. ఈ సత్యాన్ని గ్రహించడమే జ్ఞానోదయానికి మొదటి మెట్టు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన పరమ రహస్యం ఇదే. ఏది కనిపిస్తుందో అది అనిత్యం, ఏది కనిపించదో అది మాత్రమే నిత్యం. ఆ నిత్యమైన దానికోసం వెతకడమే నీ అసలైన గమ్యం కావాలి. నీ దేహం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని మార్పులకు లోనైందో ఒక్కసారి గమనించు. చిన్నప్పుడు నీవు ఒకలా ఉన్నావు, యవ్వనంలో మరొకలా మారావు, వృద్ధాప్యంలో ఇంకోలా మారిపోతావు. కాని నీ లోపల ఉండి వీటన్నింటినీ గమనిస్తున్న ఆ నేను అనే ఎరుక మారిందా? లేదు కదా. ఆ ఎరుక మాత్రమే శాశ్వతం. అది పుట్టదు, అది గిట్టదు. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు దేనికీ భయపడడు. మృత్యువు కూడా అతడికి ఒక పాత వస్త్రం మార్చినంత సహజంగా అనిపిస్తుంది. ఈ ధైర్యం నీకు కలగాలంటే నీవు దేహానివి కాదు, ఆత్మవి అని ప్రతిక్షణం స్మరించుకోవాలి. ప్రపంచంలో మనం దేనిని చూసి మురిసిపోయినా అది ఒకానొక రోజు మనల్ని విడిచిపెట్టాల్సిందే. ధనము, అధికారము, అందర్ను, బంధుత్వాలు అన్నీ సాయంత్రం వేళ ఆకాశంలో మాయమయ్యే రంగుల మబ్బుల వంటివి. ఆ మబ్బులను చూసి మురిసిపోవచ్చు కాని అవి ఎప్పుడూ అక్కడే ఉంటాయని ఆశపడకూడదు. ఎప్పుడైతే మనం అశాశ్వతమైన వాటిమీద అతిగా ఆధారపడతామో అప్పుడే మనకు దున్హకం మొదలవుతుంది. శాశ్వతమైన ఆ పరమాత్ముడి పాదాలను పట్టుకుంటే నీకు ఏ కొరత ఉండదు. ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు లోకమంతా నీకు వ్యతిరేకమైనా నీకు భయం కలగదు. జ్ఞానము అనే పడవను ఆశ్రయించినవాడు పాపాలనే సముద్రాన్ని కూడా సునాయాసంగా దాటగలడు. నీవు గతంలో ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆ కృష్ణయ్య కరుణ నీమీద ఉంటే అవన్నీ మంచులా కరిగిపోతాయి. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. కాని ఎవరైతే ఆయన్ని శరణు వేడుతారో వారి బాధ్యతను ఆయన స్వయంగా స్వీకరిస్తాడు. నీ యోగక్షేమాలను నేను చూసుకుంటాను అని ఆయన స్వయంగా వాగ్దానం చేశాడు కదా. నీవు కేవలం నీ మనస్సును ఆయన వైపు మళ్లించు. అప్పుడు నీ జీవితంలోని ప్రతి చీకటి కోణం వెలుగుతో నిండిపోతుంది. అభ్యాసము, వైరాగ్యము, ఈ రెండు రెక్కలు ఉంటేనే నీవు ఆధ్యాత్మిక ఆకాశంలో ఎగరగలవు. నీ మనస్సు ఎంత చంచలమైనా దాన్ని పదే పదే భగవంతుడి వైపు మళ్లించడం అభ్యాసం. ఈ లోకంలోని వస్తువుల మీద ఉన్న ఆశను వదులుకోవడం వైరాగ్యం. వైరాగ్యం అంటే అడవులకు వెళ్లిపోవడం కాదు, సంసారంలో ఉంటూనే దేనికి అంటుకోకుండా ఉండటం. తామరాకు మీద నీటి చుక్కలా ఉండటం నేర్చుకో. నీటిలో ఉన్నా అది తడవదు. అలాగే నీవు లోకంలో ఉన్నా లోకపు బాధలు నిన్ను తాకకూడదు. ఇదే కృష్ణుడు మనకు నేర్పిన జీవన సూత్రం. మనం చూస్తున్న ఈ ప్రపంచం వెనుక ఒక గొప్ప మేధస్సు పనిచేస్తోంది. ప్రతి అణువులోనూ ఆ పరమాత్మ చైతన్యం వెలుగుతోంది. పాలు అంతటా వెన్న ఉన్నట్లే సృష్టి అంతటా ఆ దైవం వ్యాపించి ఉన్నాడు. కాని ఆ వెన్న కనిపించాలంటే పాలను చిలకాలి. అలాగే ఆ దైవం కనిపించాలంటే నీ మనస్సును ధ్యానంతో మథించాలి. అశాంతిగా ఉన్న మనస్సు దేనిని సరిగ్గా చూడలేదు. అలలు లేని చెరువులో మాత్రమే నీ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే నీ లోపల ఉన్న పరమాత్మను నీవు దర్శించగలవు. దేవుడు నీకు ఏదైనా కష్టాన్ని ఇచ్చాడంటే దానర్థం నీవు మరింత ఉన్నతమైన స్థితికి వెళ్లాలని ఆయన కోరుకుంటున్నాడని. శిల్పి రాయిని చెక్కినప్పుడు ఆ రాయికి దెబ్బలు తగులుతాయి. కాని ఆ దెబ్బలను భరిస్తేనే అది ఒక అందమైన విగ్రహం అవుతుంది. నీవు కూడా ఆ దైవం చేతిలో ఒక శిల్పం వంటి వాడివి.
నీకు తగలే ప్రతి దెబ్బ నిన్ను పదును పెడుతుంది. నీలోని అహంకారాన్ని తొలగస్తుంది. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కృంగపోక ఆ దైవ సంకల్పాన్ని గౌరవించు. నీ ప్రయాణం ఎటు సాగాలో ఆయనే నిర్ణయిస్తాడు. నీవు కేవలం ఆయన్ని అనుసరించు. ఓ అర్జునా, నీవు అడగాల్సిన ప్రశ్న అది కాదు, నీవు చేయాల్సిన పని ఇది అని కృష్ణుడు పదే పదే గుర్తుచేశాడు. మనం కూడా అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేస్తున్నాం. రేపు ఏమి జరుగుతుందో అన్న భయం మనల్ని అడుగు ముందుకు వేయనివ్వదు. కానీ గుర్తుంచుకో, రేపటి గురించి ఆలోచించే ఆ పరమాత్ముడు ఇప్పుడే నీతో ఉన్నాడు. ఆయన మీద భారమంతా వేసేయ్. నీ పని నీవు ధైర్యంగా చేయి. ఫలితం ఏదైనా సరే అది ఆ కృష్ణ ప్రసాదంగా స్వీకరించు. అప్పుడు నీకు జయం, అపజయం రెండూ సమానంగానే అనిపిస్తాయి. ఈ జగన్నాటకంలో నీ పాత్ర చాలా చిన్నది కావచ్చు, కాని దాన్ని నీవు పరిపూర్ణంగా పోషించాలి. నీవు ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు, ఎవరినీ తూలనాడవద్దు. అందరిలోనూ ఆ మాధవుడిని చూడు. అప్పుడే నీకు ద్వేషం అనే భావన కలగదు. ప్రేమతో కూడిన హృదయం దైవానికి నివాసస్థలం. నీ మనస్సులో ద్వేషాన్ని పెంచుకుంటే అక్కడ దైవం ఉండలేడు. అందరినీ నీ వారిలా ప్రేమించు. అందరికీ మేలు చేయాలని కోరుకో. అదే అసలైన భక్తి, అదే అసలైన ఆధ్యాత్మికత. ఆ కృష్ణ పరమాత్మ నీకు సన్మార్గాన్ని చూపిస్తాడు. నీ లోపల ఉన్న ధైర్యం, నీ వెనక ఉన్న దైవం, ఈ రెండూ ఉంటే నీవు అజేయుడివి. లోకంలోని ఏ శక్తి నిన్ను ఆపలేదు. నీవు ఒంటరిగా ఉన్నానని ఎప్పుడూ బాధపడకు. నీ వెన్నంటే ఆ మురళీధరుడు ఉన్నాడు. నీవు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఆయన మార్గదర్శకత్వం ఉంటుంది. కేవలం నీవు ఆయన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలు. ఆ దివ్యమైన వెలుగు నీ జీవితాన్ని నడిపిస్తుంది. నీ కష్టాలని పటాపంచలు అవుతాయి. ఆ పరమాత్ముడి కరుణ నీపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ నీ గమ్యం వైపు ధైర్యంగా అడుగువేయి. ఓ పరమ సత్య అన్వేషి, నీవు వెతుకుతున్న ఆ ప్రశాంతత ఎక్కడో దూరంగా లేదు. అది నీ లోపలే ఒక చల్లని ఊటలా ప్రవహిస్తోంది. కాని నీవు బయటి శబ్దాల హోరులో ఆ స్వరాన్ని వినలేకపోతున్నావు. ఈ లోకంలో నీవంటూ తెచ్చుకున్నది ఏదీ లేదు, నీవంటూ తీసుకుపోయేది ఏదీ లేదు. మధ్యలో కనిపించే ఈ వైభవాలన్నీ కేవలం మాయాలోకపు మెరుపులు మాత్రమే. వాటిని చూసి భ్రమపడితే నీకు దున్హకం తప్ప ఏమీ మిగలదు. కాని ఆ మెరుపుల వెనుక ఉన్న అసలైన వెలుగును చూస్తే నీకు జన్మ జన్మల దాహం తీరిపోతుంది. ఆ దివ్యజ్ఞానాన్ని ఆకళింపు చేసుకుంటే లోకపు కష్టాలేవీ నిన్ను తాకవు. కృష్ణ పరమాత్మ అర్జునుడితో, ఓ పార్థ, సుఖాలను చూసి మురిసిపోవడం, కష్టాలను చూసి విలవిలలాడటం అజ్ఞానానికి చిహ్నం అని చెప్పాడు. ఈ శరీరం కేవలం ఒక రంగుల బొమ్మలాంటిది. అది కాలగమనంలో మట్టిలో కలిసిపోవడం ఖాయం. కాని నీ లోపల ఉన్న ఆత్మ మాత్రం సత్యం, శివం, సుందరం. అది ఎప్పటికీ మరణించదు. అది ఎప్పటికీ అపవిత్రం కాదు. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు నీవు ఎదుర్కొంటున్న ఈ తాత్కాలిక సమస్యలు ఒక చిన్న గాలివానలా అనిపిస్తాయి. ఆ వాన వెలిశాక వచ్చే ప్రశాంతత నీకు అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఒకసారి ఆలోచించు, నీవు ఎవరిని చూసి భయపడుతున్నావు? ఆ భయం నీ అజ్ఞానం నుండి పుట్టింది తప్ప బయట శత్రువుల నుండి కాదు. నీ మనసు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నీకంటే బలవంతుడు ఈ లోకంలో ఎవరు ఉండరు. కాని అదే మనస్సు నీకు వ్యతిరేకంగా మారితే నీకంటే బలహీనుడు మరొకరు ఉండరు. అందుకే ఆ మాధవుడు మనసును గెలవమన్నాడు. దేనిమీద ఆశ లేనివాడికి దేనిమీద భయం ఉండదు. వైరాగ్యం అంటే వదులుకోవడం కాదు, ఏదీ నాది కాదు అనే నిజాన్ని అర్థం చేసుకోవడం. ఆ అవగాహన కలిగిన నాడు నీవు ఒక ధీరుడిలా ఈ జీవిత పోరాటాన్ని సాగస్తావు. కాలం అనేది ఒక మహాప్రవాహం. అది ఎవరికోసమూ ఆగదు. నీవు ఈరోజు ఎదుర్కొంటున్న ఈ అవమానాలు, ఈ ఇబ్బందులు, ఈ కన్నీళ్లు రేపటి సూర్యోదయంతో కొత్త అర్థాన్ని వెతుక్కుంటాయి. భగవంతుడు నీకు ఒక తలుపు మూస్తే మరో 100 తలుపులు తెరుస్తాడు. కాని నీవు మూసిన తలుపు వైపే చూస్తూ కుంగపోతున్నావు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఆ కృష్ణయ్య నీ వెంటే ఉండి నిన్ను ఎలా నడిపిస్తున్నాడో నీకే అర్థమవుతుంది.
ఆయన నీకు తోడుగా లేడని అనడం నీ కళ్ల ముందున్న వెలుగును చూడలేకపోవడమే. ఆయన కరుణాకటాక్షాలు నీపై ఎప్పుడూ ఉంటాయి. మన జీవితంలో వచ్చే ప్రతి మనిషి, ప్రతి అనుభవం మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతాయి. కొందరు ప్రేమిస్తారు, మరికొందరు ద్వేషిస్తారు, ఇంకొందరు మనల్ని మోసం చేస్తారు. కాని వీరందరూ ఆ దైవం పంపిన సందేశకులు మాత్రమే. నీలోని అహంకారాన్ని చంపడానికి కొందరు, నీలోని సహనాన్ని పరీక్షించడానికి మరికొందరు వస్తుంటారు. ఈ నిజాన్ని తెలుసుకుంటే నీకు ఎవరిమీద కోపం రాదు, ఎవరిమీద అసూయ కలగదు. అందరినీ ఆ కృష్ణుడి రూపాలుగా చూసినప్పుడు నీ హృదయం ఒక పవిత్రమైన ఆలయంగా మారుతుంది. అక్కడ ప్రశాంతత ఎప్పటికీ వెల్లివిరుస్తుంది. లోకంలో ఏది శాశ్వతం కాదు అన్న మాట పదే పదే మనకు వినిపిస్తుంది. కాని దాన్ని ఆచరణలో పెట్టడమే కష్టం. ధనం వస్తే గర్వం, ధనం పోతే వేదన, ఇవే మనిషిని బంధిస్తున్నాయి. కాని కృష్ణుడు చెప్పినట్లుగా ఫలితం మీద ఆశ వదిలి చేసే పనిని ఒక యజ్ఞంలా భావించు. అప్పుడు నీకు అలసట ఉండదు, ఒత్తిడి ఉండదు. నీవు చేసే ప్రతి చిన్న పని కూడా ఒక ప్రార్థనగా మారుతుంది. అటువంటి స్థితిలో నీకు లభించే శాంతిని ఐశ్వర్యం కూడా కొనలేదు. ఆ శాంతిని అనుభవించడం మొదలు పెడితే నీకు ఈ ప్రపంచంలోని వస్తువుల మీద ఆసక్తి మెల్లమెల్లగా తగ్గపోతుంది. అర్జునుడు కృష్ణుడిని అడిగాడు, స్వామీ, స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏమిటి అని. దానికి ఆ మురళీధరుడు చెప్పిన సమాధానం మనందరికీ శిరోధార్యం. ఎవరైతే తన మనసులోని కోరికలన్నింటినీ వదులులోకి పంపించేసి తన ఆత్మలోనే తాను తృప్తిని పొందుతాడో అతడే స్థితప్రజ్ఞుడు. దున్హకం వచ్చినప్పుడు కలత చెందకుండా, సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగపోకుండా, భయం, క్రోధం, రాగద్వేషాలకు అతీతంగా ఉండేవాడే నిజమైన జ్ఞాని. అటువంటి స్థితిని సాధించడం సామాన్యం కాదు. కాని నిరంతర సాధన ద్వారా అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఆ దివ్య స్థితి నీకు లభించాలని ఆకాంక్షించు. ఓ ఆత్మ స్వరూపులారా, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ఆగపోయేది కాదు. ఇది నిరంతరంగా సాగే ఒక పరమ పవిత్రమైన యాత్ర. నీ లోపల ఉన్న చీకటిని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించడమే గీతా బోధన పరమార్థం. నీవు దేనికోసమైతే ఈ వీడియోను చూడటం మొదలుపెట్టావో ఆ ప్రశ్నలకు సమాధానం నీ హృదయం లోపలే దొరుకుతుంది. ఆ కృష్ణ పరమాత్మ నీకు అన్ని వేళలా తోడుగా ఉంటాడు. రాబోయే చివరి భాగంలో మనం మరింత లోతైన రహస్యాలను, ఆ మాధవుడి ముగింపు సందేశాన్ని తెలుసుకుందాం. ఆ అద్భుతమైన ఘట్టం కోసం సిద్ధంగా ఉండండి. ఓ ఆత్మ స్వరూపులారా, మనం 8 భాగాల దివ్య ప్రయాణంలో ఎన్నో జీవన సత్యాలను, ఆ కృష్ణ పరమాత్మ బోధించిన గీతా మకరందాన్ని ఆస్వాదించాము. ఈ చివరి ఘట్టంలో నీవు తెలుసుకోవాల్సిన అత్యున్నతమైన రహస్యం ఒకటి ఉంది. అదేమిటంటే, ఈ ప్రపంచంలో ఏది మారినా, ఎవరు నిన్ను విడిచి వెళ్ళినా ఆ అంతర్యామి మాత్రం నీతోనే ఉంటాడు. నీవు అనుభవిస్తున్న ఈ కష్టాలన్నీ మేఘాల వంటివి. అవి కాసేపు ఆకాశాన్ని కమ్మేయవచ్చు కాని సూర్యుడి ప్రకాశాన్ని శాశ్వతంగా ఆపలేవు. నీ లోపల ఉన్న ఆ దైవ చైతన్యం ఎప్పటికీ వాడిపోని పువ్వులాంటిది. అది ఎన్నటికీ మరణించదు. శాశ్వతమైనది ఏది అని నీవు అడిగితే అది కేవలం నీలోని ఆత్మ మరియు ఆ పరమాత్మ మాత్రమేనని గీత చెబుతోంది. ఈ కళ్ళు చూసే ప్రతి దృశ్యం, ఈ చేతులు తాకే ప్రతి వస్తువు కాలగమనంలో మట్టిలో కలిసిపోవాల్సిందే. మనం నిర్మించుకున్న ఈ మేడలు, మిద్దెలు, సంపాదించిన కీర్తి ప్రతిష్కలు అన్నీ తీరం దాటాక వెనక్కి తిరిగి చూస్తే కనిపించని ఇసుక కోటల వంటివి. కాని నీవు సంపాదించిన జ్ఞానం, నీవు పంచిన ప్రేమ, నీవు పాటించిన ధర్మం మాత్రం నీ వెంట జన్మజన్మలకు వస్తాయి. ఆ శాశ్వతమైన పుణ్యఫలం కోసం నీవు ఆరాటపడాలి తప్ప ఈ తాత్కాలికమైన సుఖాల కోసం కాదు. మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మన మనసు సృష్టించుకున్న ప్రతిబింబాలు మాత్రమే. ఒక చీకటి గదిలో తాడును చూసి పాము అని భ్రమపడినట్లు అజ్ఞానం వల్ల మనం చిన్న కష్టాన్ని చూసి కొండంత భయపడిపోతున్నాము. ఎప్పుడైతే జ్ఞానం అనే దీపాన్ని వెలిగస్తావో అప్పుడు ఆ భయం మాయమైపోతుంది. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ కృష్ణయ్య నీ చేయి పట్టుకుని నడిపిస్తున్నాడన్న నమ్మకం నీలో ఉంటే
నీవు అగ్నిలోనైనా నడవగలవు, సముద్రాన్నైనా దాటగలవు. ఆ విశ్వాసమే నీకు అసలైన కవచం. ఆ విశ్వాసమే నీకు విజయానికి మార్గం. ఆ మాధవుడిని నమ్ము, నీ జీవితం ధన్యమవుతుంది. నీవు పడుతున్న ఈ మానసిక వేదనను, ఆ గుండెకోతను ఆ పరమాత్ముడికి అప్పగించేయ్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ఆయన సెలవిచ్చాడు కదా. నీ భారమంతా ఆయన మీద వేసి నీవు కేవలం నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించు. ఫలితం ఏదైనా సరే అది ఆ దైవ ప్రసాదంగా స్వీకరించు. అప్పుడు నీకు గెలుపులో అహంకారం ఉండదు, ఓటమిలో నిరాశ ఉండదు. రెండింటినీ సమానంగా చూసే ఆ సమత్వ భావనే నిన్ను పరమయోగిని చేస్తుంది. అటువంటి స్థితిని పొందిన నాడు నీవు ఈ ప్రపంచంలో ఉంటూనే ఆ పరమానందాన్ని అనుభవించగలవు. మా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మన సనాతన ధర్మం అనేది ఒక అమృతధార. దాన్ని రక్షించుకోవడం, భావి తరాలకు స్వచ్ఛంగా అందించడం మన అందరి కనీస బాధ్యత. ఈ పవిత్రమైన ధర్మ ప్రచార కార్యంలో మా బృందం ఎంతో నిబద్ధతతో రాత్రింబగళ్లు శ్రమిస్తోంది. ఈ జ్ఞాన యజ్ఞం ఆగపోకుండా మరింత ముందుకు సాగాలంటే మీ వంటి ధర్మరక్షకుల తోడ్పాటు ఎంతో అవసరం. మీ చరవాణి ద్వారా ఇప్పుడు తెరపై కనిపిస్తున్న ఆ చిత్ర సంకేతాన్ని స్కాన్ చేసి మీ శక్తి కొద్దీ ఆర్థిక సాయాన్ని అందించి ఈ మహత్కార్యంలో భాగస్వాములు అవ్వండి. మీ చిన్న తోడ్పాటు ధర్మానికి పెద్ద బలాన్ని ఇస్తుంది. మనం చేసే ప్రతి ధర్మ కార్యము ఆ పరమాత్ముడికి సమర్పించే అర్చన వంటిది. ధర్మం కోసం నిలబడే వారిని ఆ కృష్ణయ్య 1000 కళ్లతో కాపాడుతాడు. మీ హృదయపూర్వకమైన ఈ సాయం సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపడానికి ఎంతో దోహదపడుతుంది. మన సంస్కృతిని, మన పురాణ గాథలను 10 మందికి చేరవేయడమే మా ఆశయం. ఈ ఆశయ సాధనలో మీరు కూడా తోడుగా నిలబడతారని, ఆ చిత్ర సంకేతాన్ని స్కాన్ చేసి మీ వంతు బాధ్యతను నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. ధర్మం వైపు నడిచే ప్రతి అడుగు మిమ్మల్ని ఆ దైవానికి మరింత దగ్గర చేస్తుంది. ఆ మురళీధరుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి. జీవితం అంటే కేవలం పుట్టడం, పెరగడం, మరణించడం కాదు. ఈ ప్రయాణంలో నీవు ఎంతమందికి వెలుగునిచ్చావు, ఎన్ని హృదయాలను ఓదార్చావు అన్నదే ముఖ్యం. కృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పింది కేవలం రాజ్యం కోసమే కాదు, ధర్మస్థాపన కోసం. నీవు కూడా నీ జీవితంలో ఎదురయ్యే అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కోవాలి. నీ లోపల ఉన్న బలహీనతలను జయించాలి. అదే అసలైన యుద్ధం, అదే అసలైన విజయం. ఆ విజయాన్ని సాధించే శక్తి నీలోనే ఉంది. కేవలం నీవు దాన్ని మేల్కొల్పాలి. ఆ పరమాత్ముడు ఎప్పుడూ నీ వెన్నంటే ఉండి నిన్ను నడిపిస్తాడు. నీవు ఒక మహాసముద్రానివి అన్న నిజాన్ని మరచి ఒక చిన్న నీటి బిందువులా ఎందుకు భయపడుతున్నావు? నీవు అనంతమైన శక్తివి. నీవు శాశ్వతమైన వెలుగువి. ఈ ప్రాపంచిక సమస్యలు నీ ఆత్మను ఏమీ చేయలేవు. ప్రతి ఉదయం ఒక కొత్త ఆశతో మేలుకో. ప్రతి రాత్రి ఆ కృష్ణుడి పాదాల దగ్గర నీ భారమంతా దించేసి నిశ్చింతగా నిద్రపో. నీ జీవితం ఒక పవిత్రమైన గీతా పారాయణంలా సాగాలి. ఆ ప్రవాహంలో నీవు లీనమైపోవాలి. ఆ దివ్య జ్ఞానం నీ జీవితంలోని ప్రతి చీకటిని తొలగించి నిన్ను ఆనందమయమైన భవిష్యత్తు వైపు నడిపించాలని ఆ సర్వేశ్వరుడిని వేడుకుంటున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు, గాంధీవధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ ఖచ్చితంగా విజయం, సంపద, నీతి ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. అలాగే నీవు కూడా నీ మనస్సును కృష్ణుడికి అంకితం చేసి నీవు ఒక అర్జునుడిలా నీ కర్తవ్యాన్ని పాటిస్తే విజయం నీ బానిస అవుతుంది. ఈ సత్యమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. మన జీవితాలను ఆ పరమాత్మ చిరునవ్వుతో నింపాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని దివ్యమైన రహస్యాలను తెలుసుకోవడానికి మా ఛానల్లో ఉన్న ఇతర ప్రత్యేక వీడియోలను కూడా తప్పక వీక్షించండి.